కాకినాడ జిల్లా మల్లాంలో సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవడం దారుణమని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. కంప్యూటర్ యుగంలో దళితుల సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్కు మనసు నిండా కుల వివక్షే ఉందన్నారు. మల్లాం ఘటనపై ఇవాల్టికి కూడా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో ఆయన డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలని పిటిషన్ వేశామని దళిత సంఘాల నేతలు తెలిపారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గంలో ఒక కుల బహిష్కరణ జరిగినప్పుడు ప్రజాప్రతినిధిగా అక్కడికి వచ్చి అలా జరగడం తప్పని వాళ్ళని మందలించి అక్కడ జరగాల్సిన కార్యక్రమాలను చేసి వెళ్లాల్సిన వ్యక్తి ఈ రోజు వరకు కూడా పట్టించుకోనందుకు కారణంగా ఆయన్ని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని, అదేవిధంగా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలని కూడా సుప్రీంకోర్టు వారిని కోరడం జరిగింది. ఆ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు వారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి వెంటనే, న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి వెంటనే. పోరాడుతాం పోరాడుతాం భారత రాజ్యాంగం కోసం పోరాడుతాం. కుల బహిష్కరణపై స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే రాజీనామా చేయాలి. కుల బహిష్కరణపై స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే కుల బహిష్కరణపై స్పందించిన